హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి థర్డ్ బిట్ అయినటువంటి సంఖ్య గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సిరీస్ నడుస్తుంది కదా, దీనికి సంబంధించి మనము క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి రోమన్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, సారాంశ్, లెటర్, నిబంధ, ఇలా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి చాలామంది గ్రామర్కి సంబంధించి పెట్టండి, 1 to 12 బిట్స్ పెట్టండి అని కంటిన్యూగా నాకు మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అంటే తత్సం, తద్భవ్, అలాగే క్రియాకి సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు మీరు, నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 3 సంఖ్య. సంఖ్య అంటే ఏంటి? నంబర్ అనమాట. సో అంటే మనకి థర్డ్ బిట్లో ఏముంటుంది? నంబర్ ఉంటుంది. అంటే ఇయర్ అక్షరాల్లో ఇస్తారు. సో ఆ నంబర్ని మనం, ఆ డిజిట్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. చాలామంది కంగారు పడుతూ ఉంటారు, మాకు హిందీ నెంబర్స్ రావు, అన్ని నంబర్స్ మేము ఎలా నేర్చుకోవాలి, మాకు రావు, మాకు గుర్తుండవు, మరి ఈ బిట్ మాకు పోయినట్టేనా, 1 మార్క్ మేము లాస్ అయినట్టేనా అనుకుంటున్న వాళ్ళందరూ కూడా హాయిగా ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అమ్మయ్య హిందీలో ఏ నెంబర్ ఇచ్చినా నేను చెప్పగలను, నేను ఐడెంటిఫై చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే మీలో వస్తుంది. ఒకసారి చూద్దాం మనము. చూడండి, నంబర్స్ మనకి 1 to 10 నెంబర్స్ అయితే అందరికి వచ్చేస్తాయి. 1 to 10 నెంబర్స్, చాలామంది 20 దాకా కూడా చెప్పేస్తారు. 20 దాకా చిన్నపిల్లలు కూడా అందరు నేర్చేసుకుంటారనమాట. 20 తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఎందుకంటే దాని తర్వాత నెంబర్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడము, రాదు అని ఫస్ట్ ఫిక్స్ అయిపోతారు. కాబట్టి అది అలాగే అనిపిస్తుంది అనమాట. 1 to 20 అయితే ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు, చెప్పేస్తారు. సరే, మరి తర్వాత నెంబర్స్ సంగతి ఏంటి చూద్దాం. ఈరోజు మనం దాని పని కూడా పట్టేద్దాము. చూడండి, स्थान के आधार पर हम आसानी से संख्या को पहचान सकते हैं. స్థాన్ కే ఆధార్ పర్ అంటే ఏంటి? ప్లేస్ని బట్టి. అంటే ఇక్కడ మనము నంబర్స్ రాసేటప్పుడు చూడండి, 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్ అంటాము. 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం అని చెప్పి. సో అలాగా అది ఏ ప్లేస్లో ఉంది అనే దాన్ని బట్టి మనము ఆ నెంబర్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మీకు ఇక్కడ సింపుల్ ప్రాసెస్లో ట్రిక్ చెప్తాను చూడండి. अगर 1s प्लेस में निम्न संख्या से बनी संख्या आई तो, अगर 10s प्लेस में निम्न संख्या से बनी संख्या आई तो, ఇక్కడ ఒకవేళ 1ల స్థానంలో ఏదైనా డిజిట్ ఉంటే దాన్ని మనం ఎలా పలకాలి? 10s ప్లేస్, 10ల స్థానంలో అంటే మీరు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, 1978 అని ఉంది. సో 1ల స్థానం అంటే ఏంటి? 1s ప్లేస్ ఇది, 10s ప్లేస్, 1000s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్, అలా కదా మనం కౌంట్ చేసుకుంటాము. మరి 1s ప్లేస్లో ఉంటే దీన్ని ఎలా పలకాలి? 10s ప్లేస్లో ఉన్నదాన్ని ఎలా పలకాలి? ఇదైతే మనం ఓకే చెప్పేయచ్చు కదా. సో కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి, 1s ప్లేస్లో ఉంటే మనము ఇక్ అంటాము. అంటే సపోజ్ 61 ఉందనుకుందాం. 61లో సో ఫస్ట్ ప్లేస్లో ఏముంది? 1 ఉంది, ఇక్ అంటాము. మరి 10s ప్లేస్లో 6 ఉంటుంది కదా, 60 అంటే. సో అలాగా 10s ప్లేస్లో ఇది ఉన్నప్పుడు మనం సట్ అంటాము, ఇక్ సట్. చూసారా, ఇక్ సట్ అంటే 61. లేదు 1s ప్లేస్లో 2 ఉంది, బాసట్. లేదు 3 ఉంది, 63, తిర్సట్. అలాగే 64, 65 ఇలాగనమాట. అంటే 1s ప్లేస్లో ఉంటే ఏమని పలుకుతాము? ఇక్ కానీ ఇక్ అని పలుకుతాము. అదే 2 ఉంటే బ కానీ, బా కానీ, బయా కానీ. అదే 3 ఉంటే తే, తై, తిర్. 4 ఉంటే చౌ, చవా. 5 ఉంటే పచ్, పై, पैंता. 6 ఉంటే ఛ, ఛియా. 7 ఉంటే సత్, సడ్. 8 ఉంటే అట్, అడ్. 9 ఉంటే ఉన్, నిన్. అంటే చూడండి, ఇప్పుడు 18 అని అనుకోండి, ఉనాసి. 89 అయితే 9 లాస్ట్లో ఉంటుంది కదా, ఉన్. 8 ఉంటుంది కదా, ఆసి, ఉనాసి. సో అలా అనమాట. సపోజ్ 99 ఉందనుకోండి, 99 ఉంటే 9 ఫస్ట్ 1s ప్లేస్లో ఉంది కాబట్టి నిన్.
నవే, నిన్యాన్వే ఇలా అనమాట. సో ఇక్కడ చూడండి టెన్స్ ప్లేస్లో ఉంటే ఈస్, అంటే 20 ఉందనుకో, 2 ఉందనుకోండి ఈస్. అదే 30 ఉంటే తీస్, 40 అంటే తాలీస్, 50 ఉంటే 1, 60 ఉంటే సట్, 70 ఉంటే హత్తర్, 80 ఆసీ, 90 ఉంటే నవే కానీ నబే కానీ, 100 ఉంటే సౌ, 1000ని హజార్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంటే అది పెట్టి హజార్ అంటాము. ఓకేనా? అలాగే హండ్రెడ్స్ ప్లేస్లో కూడా అంతే అనమాట. 600 అనుకోండి సౌ, మనకి 1 to 20 వచ్చు కాబట్టి, సో ఇక్కడ మనం హండ్రెడ్స్ ప్లేస్లో 1 to 9 ఏముంటే దాన్ని పిలుస్తామన్నమాట. 600 ఉంటే 600, 500 ఉంటే 500, 300 ఉంటే 300, 200 ఉంటే 200. సో ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో 1950 ఉంది. సో ఇక్కడ 1950, 50 అంటే ఏం చెప్పాం మనము, 50 అంటే 50. సో 1950 యా 1950. సో ఇలా ఇచ్చినప్పుడు మనం 1950 ఈజీగా పెట్టేశాం, బాగానే ఉంది. నెక్స్ట్ 1964, ఇది మనం చూడాలి. ఇక్కడ చూడండి 64 అన్నాడు. చౌ అంటే ఎక్కడొచ్చింది మనకి 4, అంటే వన్స్ ప్లేస్లో నెంబర్ ఎంత ఉండాలి, 4 ఉండాలి. సట్ అంటే 6, టెన్స్ ప్లేస్లో ఏముండాలి, 6 ఉండాలి. అంటే 64 ఏముండాలి, 64. సో చూడండి 1900 అనేది అందరికీ కామన్గా ఉంది, అన్ని ఆప్షన్స్కి 19, 19, 19 ఉంది. మనం చూసుకోవాల్సింది ఏంటి, ఇది చౌసట్. చౌ అంటే 4కి వచ్చింది వన్స్ ప్లేస్, అలాగే సట్ అంటే 60 కాబట్టి టెన్స్ ప్లేస్లో 6, 64 ఉంది కాబట్టి 1964, 1964, 1964. అదేవిధంగా 1977, 1900 అంటే 1000 అంటే 1000, 900, ఇక్కడ 1900 అంటే ఇక్కడ అన్నిట్లో ఉంది, సో లీవ్ ఇట్. 77 అన్నాడు. మరి వన్స్ ప్లేస్లో సత్ అంటే 7, హత్తర్ 70 అంటే 77. మనం ఆప్షన్స్లో ఇప్పుడు చూసుకోవాలి. 77, 1977. ఆన్సర్ ఈజ్ 1977. నెక్స్ట్ 2002, ఇది చాలా సింపుల్ అనమాట. 2000 2000, 2002, 2002 చాలా ఈజీ. ఇలాంటివి వచ్చేస్తే అసలు ప్రాబ్లమే లేదు. 1880, 18 అంటే 18, 100, 1800, 80 అంటే 80, 1880, 1880. సో ఇలాంటివి వస్తే సింపుల్గానే పెట్టేస్తాం మనం, కానీ మధ్యలో మిడిల్ నెంబర్స్ వస్తేనే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టే మీకు ఇలా చెప్తున్నాను అనమాట. 1936, 19 అంటే 19, 100, 1900 అనేది మూడిట్లో ఉంది. 36 ఇప్పుడు చూసుకోవాలి. ఛ అంటే ఏంటి, ఛ ఎక్కడొచ్చింది, 6, అంటే వన్స్ ప్లేస్లో 6 ఉంటుంది. తీస్ అంటే 30, అంటే 36. మనం ఆప్షన్లో ఏం చూడాలి ఇప్పుడు, 36 ఎక్కడుంది, ఇదిగోండి చూడండి 1936, 1936, 1936. సింపుల్. 1982, సో 1900 అనేది ఏంటి, 1900 మూడిట్లో ఉంది. 82 వన్స్ ప్లేస్లో బ ఎక్కడొచ్చింది మనకి, బా కానీ బయా కానీ 2 వచ్చింది చూడండి, వన్స్ ప్లేస్లో 2 ఉండాలి. 80, 80 అంటే 82. సో చూసారా 1982, 1982, 1982. మరి ఇప్పుడు మనం పైకి వెళ్లకుండా అక్కడ అవి చూడకుండానే ఇప్పుడు చూద్దామా. 1503, ఇది చాలా ఈజీ. 1000 1000, 500 500, 3 చూడండి 1503. సో చాలా ఈజీ. 1861, ఇది చూద్దాం. 1861, 1000 1000, 800, 800, ఇక్ వన్స్ ప్లేస్లో ఇక్ అంటే 1, వన్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది, మరి ఇక్కడ కూడా 1 ఉంది కదా, కానీ ఫస్ట్లో మనకి ఇక్కడ 1 ఉంది. అంటే 1800, 1800, ఇక్ సట్, ఇక్ అంటే 1, సాట్ అంటే 60, 61, 1861, 1861 ఆన్సర్ అనమాట. లాస్ట్
1925 1000 900 25 25 1925. సో చూసారా, ఇలా మనము చాలా ఈజీగా నంబర్ని ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. అంటే ఏం లేదు, ఇది మనకు తెలిసి ఉండాలి. సో మనము 20 నుంచి 100 దాకా అన్ని నంబర్స్ చదువుకునే బదులు సింపుల్గా ఇవి నేర్చేసుకుంటే సరిపోతుంది అనమాట. వన్స్ ప్లేస్లో ఇలా 1 to 9 ఇవి ఉంటే ఇవి వస్తాయి. అలాగే 20 to 1000ని మనం ఏమని రాస్తాము, ఏమని పిలుస్తాము, 70 వస్తే 70, దాన్ని ఆ వర్డ్స్లో మార్చుకున్నప్పుడు 70 అవుతుంది. సో ఇలా మనము ఇది తెలుసుకున్నాము అంటే ఎలాంటి నంబర్ ఇచ్చినా సరే మీరు ఈ విధంగా నేను ఇప్పుడు ఎలా అయితే బిట్ చదివి ఎలా చూసుకున్నాను అలా మీరు చూసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా సింపుల్గా మనము బిట్ నెంబర్ 3 సంఖ్య ఏదైతే ఉందో ఈజీగా మనము ఇక్కడ చూసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం ఏంటి అంటే ఈ ఇయర్స్ అనేవి ఎక్కడి నుంచో తీసుకొని ఇవ్వరు, కొత్తగా మన బుక్లో ఉన్నటువంటి ఆ కవి పరిచయాలు, లేఖక పరిచయాలు, అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఇలాంటివే కదా ఉంటాయి. వాళ్ళకి ఏదైనా బిరుదులు వచ్చి ఉంటే అది ఏ ఇయర్లో వచ్చింది, ఒక లెసన్ మీద ఎన్ని ఉంటాయి, ఒక 3-4 ఉంటాయేమో డిజిట్స్. సో ఇలాంటివి అన్నీ ఒక పేపర్లో రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేసినా కూడా సరిపోతుంది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఈజీ అనిపించింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో ఇది యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ బిట్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కషన్ చేపెట్టుకుందాము, ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకుందాము. థ్యాంక్ యూ.